ఇంటింటికి చేరిన సంక్షేమం చాపిరేవులలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ నంద్యాల మండలం చాపిరేవుల గ్రామంలో 5వ రోజు నిర్వహించిన ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామంలోని ఇంటింటికి వెళ్లిన మంత్రి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రతి కుటుంబానికి సంక్షేమం, ప్రతి ప్రాంతానికి అభివృద్ధి అనే లక్ష్యంతో పాలన కొనసాగిస్తుందన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించడం, ప్రభుత్వ పనితీరును ప్రతి ఇంటికి చేర్చడం కోసమే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. నంద్యాల నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి రాబోయే రోజుల్లో మరిన్ని నిధులను తీసుకువచ్చి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రజల ఆశీస్సులు, పార్టీ కార్యకర్తల అంకితభావమే ప్రధాన బలమని మంత్రి అన్నారు. ప్రతి కార్యకర్త ప్రజలతో నిరంతరం మమేకమై ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంటు యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, నంద్యాల మండల టీడీపీ కన్వీనర్ మునగాల విశ్వనాథరెడ్డి, చాపిరేవుల టీడీపీ నాయకులు భూపాల్ రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, బిజ్జం శేఖర్ రెడ్డి, పుల్లారెడ్డి, శేఖర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సంజీవ్ తదితరులు పార్టీ కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓటుకి 3 నిమిషాలు ఉండాలి. ఫోటో 3 నిమిషాలు ఉండాలి. భూపాలనే కొంచెం జగనట ఏం లేదు సార్ ఒక్క నిమిషం సార్. ఓటుకి 3 నిమిషాలు ఉండాలి. ఫోటో 3 నిమిషాలు ఉండాలి. 5వ రోజు ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా పాల్గొనడం జరిగింది. అంటే ప్రతిరోజు ప్రతి గ్రామంలో ప్రతి కార్యక్రమం చేస్తున్నారు. పార్టీ కూడా పార్టీ 2 సంవత్సరాలు చేసినటువంటి విజయోత్సవ కార్యక్రమం చేసినటువంటి కార్యక్రమాలన్నీ ప్రజల దృష్టికి ఆకర్షించుకొని చేసిన కార్యక్రమం మీరు అప్డేట్ చేయాలని చెప్పి, అప్లోడ్ చేయాలి కూడా అని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగా అధికారులు ఎవరిని పిలిచడం లేదు, మళ్ళీ పార్టీ కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమంలో మన నంద్యాల మండల అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ విశ్వనాథ్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ హరిబాబు గారు, మరి బాలస్వామి రెడ్డి, గ్రామ పెద్దలు భూపాల్ రెడ్డి, మాజీ పుల్లారెడ్డి, పాత వీళ్ళంతా పాతోళ్ళే. ఈ దాదాపుగా 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో మాతో పాటు మేము ఎట్లున్నామో అట్లనే ఉన్నారు. అందరికీ కూడా సరే వయసు వచ్చింది కాబట్టి ముసలితనం వచ్చేసింది. చాలా మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే ప్రజల్లో పోవాలా, ప్రభుత్వం చేపట్టే కానీ ఇప్పుడు చూసాం కాలనీ ఎంతో ఆనందంగా ఉంది. ఎప్పుడో అది దాదాపుగా 30 సంవత్సరాల క్రితం ఫరూక్ నగర్ ఏర్పాటు చేశాం. అప్పుడు అక్కడ ముస్లిం సోదరులతో ఇటు టౌన్ విలేజ్ లో ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళు ఆదుకొని టెంపరీ క్యాంప్ పెట్టి ప్రభుత్వ స్థలం అప్పటికప్పుడు మరి భూపారెడ్డి కీర్తి సుబ్బారెడ్డి గారు లేరు, మరి భూపారెడ్డి గారు చాలా మంది ఉన్నారు, పెద్దలు బాలస్వామి రెడ్డి అప్పుడు అందరూ ఉన్నారు. అప్పుడు స్థలసేకరణ చేసి అప్పుడు ఫరూక్ నగర్లో 3 సెంట్లు ఇచ్చారు ఒక్కరికి కూడా. అప్పుడు కాన్సెప్ట్ 3 సెంట్లు
చూస్తే ఎంత ఆనందంగా ఉందంటే చాలా ఆనందంగా ఉంది. మంచి రోడ్లు, మంచి డ్రైన్స్, మంచి వాతావరణంలో చాలా చక్కగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అది దర్శిస్తే తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఇచ్చాం వాళ్ళకు. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అంతా నిర్మాణం చేసి ఈ రోజు రోడ్డు కూడా వేశారు. చాలా సంతోషం. అభివృద్ధి గురించి చెప్తే ధన్యవాదాలు.